ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలు ఇంతింతై వటుడింతే అన్నట్టుగా మారాయి. తెలంగాణ ప్రజల మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు అస్త్రంగా మారాయి. అసలు పవన్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఈ మాటలు ఫ్లోలో వచ్చాయా లేక మనసులో నుంచి వచ్చాయా? మాట్లాడారు సరే, మరి దాని మీద ఇంతవరకు ఎందుకు వివరణ ఇవ్వలేదు? పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, కూటమి పెద్దలు ఎవ్వరూ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించడం లేదు. ఈ ఘటన తరువాత చంద్రబాబు, లోకేష్ జాడ లేదు అంటే తప్పు తమ వైపు ఉంది కాబట్టి మౌనంగా ఉన్నారు అని అనుకోవచ్చా? అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు తూచ్ అంటే బాగోదు అని సైలెంట్ అయ్యారా? ఏదేమైనా పవన్ వ్యాఖ్యలు మాత్రం ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఇరుగు దిష్టి పొరుగు దిష్టిగా మారాయి. ఈ దిష్టి ఎలా పోతుంది? ఎవరు తీసేస్తారు? రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో పవన్ తాను చెగువేరా అనుచరుణ్ణి అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన ఉపన్యాసాలు ఇచ్చే వేదికల బ్యాక్గ్రౌండ్లో కూడా చెగువేరా కనిపించేవారు. కొన్ని సందర్భాల్లో సినిమాల్లో కూడా ఫోటోలు కనిపించేవి. చెగువేరా ఒక విప్లవకారుడు. అటువంటి వారు ఎప్పుడూ ప్రజలను చైతన్యపరుస్తూ వారి స్థితిని మెరుగుపరిచే వ్యాఖ్యలు మాత్రమే చేస్తారు. మరి పవన్ చేసిన ఈ దిష్టి వ్యాఖ్యలు చెగువేరా సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధం. అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ సనాతన ధర్మాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. సనాతనం అంటే శాశ్వతమైనది. నిజాయితీ, అహింస, దయ, సహనం మరియు సత్యాన్వేషణ వంటి సద్గుణాలను ఇది ప్రోత్సహిస్తుంది. ఇందులో కూడా ఎదుటి వారిపై అపనిందలు మోపమని ఎక్కడా లేదు. ప్రత్యేకంగా సహనం, దయ గురించి చెప్పాయి. మరి పవన్ కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది అనడంలో సహనం లేదు, దయ అసలే కనిపించలేదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పవన్ కానీ, సీఎం చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా స్పందించలేదు. ఇలా సైలెంట్ గా ఉండడం ఇప్పుడు మరింత ఇబ్బందికర పరిణామంగా మారింది. ఆంధ్ర, తెలంగాణలు ప్రత్యేకంగా విడిపోయినా పరోక్షంగా కలిసే ఉన్నాయి. పేరుకు మాత్రమే రెండు రాష్ట్రాలు, అందరూ కలిసే ఉన్నారు. మరి ఈ విషయం పవన్ కి కూడా తెలుసు. ఆయన నెలలో సగం పైగా హైదరాబాద్ లోనే గడుపుతూ ఉంటారు. అలాంటిది ఇలాంటి వ్యాఖ్యలు చేయటం తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇక సినిమాలపై ప్రభావం పడుతుంది అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు కూడా. పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సమర్థించలేక చంద్రబాబు, లోకేష్ కూడా మౌనంగా ఉన్నారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలి అని టీడీపీ భావిస్తుంది. ఇక బీజేపీ ఈ దిశగా ఎప్పటి నుంచో కసరత్తు చేస్తుంది. ఒకవేళ పవన్ ని సమర్థిస్తే మాత్రం రాజకీయ దుమారం రేగే అవకాశం ఉంటుంది. తెలంగాణ అంటే అయిష్టత ఉంది అనే అనేక సంకేతాలు ఇస్తుంది. అందుకే బాబు మౌనంగా ఉన్నారు అని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. పవన్ వ్యక్తిగతంగా కాస్త ఆవేశపరుడు. కొన్ని సందర్భాల్లో ఉద్వేగానికి గురవుతూ ఉంటారు. ఈ వ్యాఖ్యలు కూడా అలాంటి సందర్భంలోనే చేశారు అని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అయితే పెదవి దాటిన మాట పృథివి దాటుతుంది అన్నట్టుగా ఒక సినీ సెలబ్రిటీ, రాజకీయ నాయకుడు అయిన ఈ సనాతని మాట్లాడే ముందు ఆచి తూచి వ్యవహరించాలి అని రాజకీయ పెద్దలు హితబోధ చేస్తున్నారు. ఇక వైసీపీ నాయకుల మీద విరుచుకుపడ్డ విధంగా సామాన్య ప్రజలపై మాట జారితే అది పదవికి, ఇంకా చెప్పాలి అంటే రాజకీయ ఉనికికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. చంద్రబాబు అంటేనే రాజకీయ మేధావి. ఈ వ్యాఖ్యలపై తాను స్పందిస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయో బాబు గారికి బాగా తెలుసు. అందుకే తప్పు పవన్ది కాబట్టి సమర్థించడం లేదు. ఇప్పటికే కూటమిలో అంతర్గత కలహాలు ఉన్నాయి. ఈ వ్యవహారం చినుకు చినుకు గాలివానగా మారితే కూటమిలో చీలికలు ప్రత్యక్షంగా జరుగుతాయి. అప్పుడు చంద్రబాబు ఏకఛత్రాధిపత్యం చేయవచ్చు. సనాతని సహనం కోల్పోవడమే రచ్చకు కారణము అని, అందుకే విడిపోయాము అని తప్పు పవన్ పై వేసే అవకాశం కూడా దొరుకుతుంది. మరోవైపు జనసేన పార్టీపై ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుంది. ఇది కేవలం ఏపీలో మాత్రమే కాదు, తెలంగాణలో కూడా సేనానికి ప్రతికూలంగా ఉంటుంది. ఇది ఒక రకంగా చంద్రబాబుకు కలిసి వచ్చే అంశమే అని, ఏం జరిగినా మన మంచికే అనే భావనలో సమయం కోసం ఎదురు చూస్తున్నారు అని విశ్లేషకులు చెబుతున్నారు.